జీవనోపాధి రంగం తెలంగాణ గీత కార్మికుల కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ కు సాయం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గౌడ సోదరులు, ఈ గౌడ సోదరులు తెలంగాణ రాష్ట్రంలో 3వ హైయెస్ట్ కమ్యూనిటీ బీసీలలో. 3వ హైయెస్ట్ కమ్యూనిటీ. ఫస్ట్ కమ్యూనిటీ వచ్చేసి ముదిరాజులు, సెకండ్ యాదవులు, థర్డ్ గౌడ్స్. ఈ హైయెస్ట్ కమ్యూనిటీలో ఒకటైనటువంటి గౌడ సోదరులకు లక్షలాది మంది తాడి చెట్ల మీద గీత కార్మికులుగా పనిచేసి బతుకుతా ఉన్నారు, జీవనోపాధి పొందుతా ఉన్నారు. ఈ గౌడ్ల సంక్షేమం కోసం కార్పొరేషన్ ద్వారా వాళ్ళకు ఫైనాన్స్ క్రియేట్ చేసి వాళ్ళకు ఏది లోన్లు ఇచ్చి తద్వారా వాళ్ళని పైకి తీసుకొస్తాం. దానికోసం మేము 70 కోట్లు ఖర్చు పెడతామని చెప్పారు. 70 కోట్లు గౌడ్లకు. వీళ్ళు పన్ను కూడా కడతారు, శిస్తు కడతారు. వాళ్ళ శిస్తులు కడతారు వీళ్ళు. దేనికి? ఆయన మోగు ముస్తాలు కట్టుకొని ఇంట్లోకి వెళ్ళిందంటే మళ్ళీ వస్తారా రాదా తెలియదు. గ్యారంటీ లేని బతుకది. ఆ బతుకు కోసం, ఆ గౌడ్ల కోసం 70 కోట్లు ఖర్చు పెడతామని మా గౌడన్నల కోసం 19 కోట్లు ఖర్చు పెట్టిరు. నేను అడిగిన, అయ్యా నువ్వు స్వయాన గౌడు కదా మంత్రి, ఏమైనా సిగ్గు అనిపిస్తలేదా? మీరే మంత్రిగా ఉన్నారు కదా, 70 కోట్లు ఖర్చు పెడతా అని నువ్వు ఆ కులస్తులు ఉండి 19 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. నీది ఏం ప్రభుత్వం, నీదేం మంత్రి పదవి అని అడిగిన. అంటే సిగ్గని అనలే కానీ మీకు ఏమైనా అనిపిస్తలేదా అని అడిగిన. అవును. అయితే 70 కోట్లు ఖర్చు పెడతామని నా గౌడ సోదరులకు 19 కోట్లు ఖర్చు పెట్టింది. ఎవడు తిన్నాడు? గౌండ్ల సొమ్ము ఎవడు తిన్నాడు? ఇందులో దాదాపుగా 41,000 కోట్లు, 51 కోట్లు గౌడ్ల సొమ్ము, 51 కోట్లు మా గౌడన్నల సొమ్ము ఈ రెడ్లు తిన్నారు. చేనేత